Hello my dear students, welcome to our favorite channel PIT. Yeah, okay. So అందరూ ఎలా ఉన్నారన్న? సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఓకే. సో మరి మన PIT ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం ఒక చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఏంటన్నా డిస్కస్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. యా ఓకే. సో మరి ఆల్రెడీ మనము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది, అవునా? సో ఇండెఫినెట్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనము ఓన్లీ క్లాసెస్ చెప్పడమే కాదు, చెప్పిన క్లాసెస్కి సంబంధించిన క్లాస్ నోట్స్, ఓకేనా, వీడియో క్లాస్ సంబంధించిన లెక్చర్ నోట్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఎక్కడ అంటున్నారా? మన PIT యాప్లో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఆ యాప్లో ఓన్లీ మన నోట్స్ మాత్రమే కాదు నాన్న, ఆల్రెడీ ప్రజెంట్ మీకు జేఈ అండ్ నీట్కి సంబంధించిన ఓకే మోడల్ పేపర్స్, ఓకే మోడల్ పేపర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ అలాగే దానితో పాటు మళ్ళీ మనకి ఇంకేముంటున్నాయి, మెటీరియల్, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మళ్ళీ మనకి అందుబాటులో ఉంటున్నాయి. సో వెంటనే మరి యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. సో చూడండి, మరి ఈరోజు క్లాస్ ఏంటన్నా, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఓకే. సో ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది నాన్న, ఓకేనా? సో ఓన్లీ ఈరోజు మనము ఓన్లీ ఒక 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 3 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఉంటాయి ఒక మోడల్. అందులో మనకి మ్యాక్సిమం ఒక మోడల్ అని డెఫినెట్గా ఖచ్చితంగా వస్తుంది నాన్న. ఉన్న ఒక క్వశ్చన్, ఒక మోడల్ అనేది మీకు 90% ఆ మోడల్ నుంచి ఇస్తాడు. ఇన్ కేస్ అది మిస్ అయితే వేరే క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం, ఓకేనా? సో చూడండి, ఒక క్వశ్చన్ 7 మార్క్స్ అనేది మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఆ క్వశ్చన్ సో చూడండి, సో మీకు ఆల్రెడీ చెబుతున్నాం, అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్కి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి తేడా ఏం లేదన్న, జస్ట్ మీకు లిమిట్స్ ఒక్కటే ఉంటాయి, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఓకే, ఇంటర్వల్స్. ఓకే, ఈ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్స్ మాత్రమే మీకు యాడ్ అవుతాయి అనమాట. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఒకటే, ఓకేనా? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏ ప్రాసెస్ అయితే చేశారో, ఏ ఫార్ములాస్ అయితే చేశారో ఆ ఫార్ములాస్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు. దానికి లాస్ట్లో మనకి ఏమవుతుంది, ఓకే, ఇది f(x) కదా, సంథింగ్ ఇక్కడ f(x) ఉందనుకో, f(x) dx, ఈ f(x)కి f' సంథింగ్ ఇంటిగ్రల్ f(x) మనకి ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన తర్వాత ఇంటర్వల్స్ అనేవి అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్ అనేవి మనము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇట్లా పెట్టిన తర్వాత f(b) మైనస్ f(a), అంతే, మనకి ఏముండదు డిఫరెంట్. మనకి ఇది లాస్ట్లో ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. మనకి లిమిట్స్ ఇండెఫినెట్లో ప్లస్ సి వస్తుంది, కాన్స్టెంట్ టర్మ్ పెట్టుకుంటాం కదా, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, దీంట్లో మనకి ప్లస్ సి అవసరం లేదు, ఓకేనా? సో ఇలా మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలు, ఓకే? సో చూడండి, ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుద్ది. సో చూడండి అన్న, మరి ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామా? సో చూడండి, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ మోడల్, సో ఏం లేదు నాన్న, మనకి మ్యాక్సిమం అడిగే మోడల్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a a మైనస్ x dx కూడా రాసుకోవచ్చు అంట. సో మనకి ఈ మెథడ్లో ఉంటే ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f(a మైనస్ x dx కింద కూడా మనము రాసుకోవచ్చు కదా. సో ఈ ప్రాసెస్, ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ మెథడ్ నుంచి చేస్తాడు. ఇన్ కేస్ ఇది లేదంటే వేరే క్వశ్చన్స్, ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 2-3 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం, ఓకే? చూడండి, సో ఫస్ట్ కదా, సో దీన్ని మనము ఐ అనుకుంటాం, ఇచ్చిన దాన్ని ఐ అనుకుంటే ఐ ఎంత, 0 to π x sin x by 1 plus cos² x dx, ఓకే, ఇది ఐ అనుకున్నాం, ఓకే? సో ఇక్కడ 0 ఏ ప్లేస్లో ఎంత ఉంది, పై ఉంది, అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట ఏ మైనస్ ఎక్స్ పెట్టాలన్నాడు. ఇక్కడ ఎక్స్ ఉన్న ప్రతి చోట ఇక్కడ ఏం పెట్టాలి, పై మైనస్ ఎక్స్, అంతేనా, పై మైనస్ ఎక్స్. సో చూడండి, ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ cos² ఆఫ్ పై మైనస్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ ఇంటూ పై మైనస్ అంటే 180 మైనస్ ఎక్స్, 180 మైనస్ ఏ కోఆర్డినేట్ అన్న మనకి సెకండ్ కోఆర్డినేట్ సైన్ ఎక్స్ ఏంటి మనకి పాజిటివ్. సో సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ లాగే ఉంటుంది,
180 ఉంది కాబట్టి ఫంక్షన్ ఏమైనా మారుద్దా? మారదు. సో 1, సో ఇక్కడ చూడండి, సో 1 కాస్ 180 మైనస్ అంటే ఏంటి? కాస్ ఫంక్షన్ కాస్ లాగే ఉంటుంది. 180 మైనస్ ఉంది కాబట్టి సెకండ్ కోఆర్డినేట్ కాస్ ఏంటి? నెగిటివ్. బట్ ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ కూడా స్క్వేర్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు సైన్ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేసేయండి. ఓకే, సైన్ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందన్న? ఇంటిగ్రల్ 0 to పై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో సపరేట్ చేసేస్తే ఇంటిగ్రల్ 0 to పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ చూడండి అన్న, మరి ఇంటిగ్రల్ 0 to పై ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే దాని వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? ఇక్కడ ఐ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇది మొత్తం ఐ కదా, సో ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఐ కదా. సో మరి ఇప్పుడు ఈ మైనస్ ఐ ఇటు పక్క వస్తే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో ఐ ప్లస్ ఐ అవుతుంది కదా. సో ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై ఎంతనా? పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? ఐ ప్లస్ ఐ అంటే 2i అవుతుంది. సో కదా, సో ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ సో చూడండి, ఓకే, లెట్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ కింద తీసుకోండి. కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ కింద తీసుకున్నాం అనుకో, ఎంత అవుతుంది అన్న? మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఓకే, అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత? మైనస్ డిటి. సో కదా, ఇక్కడ నేను కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ కింద తీసుకున్న సైన్ ఎక్స్, బట్ మనకు కావాల్సిన సైన్ ఎక్స్ పై ఎలాగో కాన్స్టెంట్, సో బయట రాసేస్తాం. ఓకే, ఇంటిగ్రల్ బయట రాసేస్తాము. సో సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మరి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి ఇక్కడ చూడండి. సో ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, దీని నుంచి ఇక్కడ టీ ఈక్వల్ టు కాస్ 0 ఎంత? 1. మరి ఎక్స్ ఈక్వల్ టు పై తీసుకుంటే టీ ఈక్వల్ టు కాస్ 180 ఎంత? -1. అంతేనా? ఎంత అవుతుంది? -1. సో ఇది తీసుకొచ్చేసి దీంట్లో పెట్టేసామనుకో, ఐ ప్లస్ ఐ అంటే 2i పై ఆఫ్ 0 ఇక్కడ సారీ -1 కదా, -1 to 1 అంతే కదా. 0 తీసుకుంటే ఎంత వచ్చింది అన్న? 0 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చిందా? ఓకే, చూడండి, ఇంటిగ్రల్ 0 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 1 వచ్చింది. పై తీసుకుంటే -1 వచ్చింది. ఓకే, పై రాసేసాం కదా. సో 1/1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ డిటి. ఓకే, సో ఈ మైనస్ అనేది ముందు రాసేస్తాము. సో ఇటు పక్క వచ్చేస్తే π/2 ఇంటిగ్రల్ మనకి మైనస్ ఉంది కాబట్టి -1 to 1. ఓకే, లిమిట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా, మీకు ఫార్ములా ఉంది ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx అనుకో, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ b to a f of x dx కింద రాసుకోవచ్చు నాన్న. ఇంటిగ్రల్ a to b f of x dx ఉంటే మైనస్ తీసుకున్నప్పుడు అప్పర్ లిమిట్ ఏమో లోవర్ లిమిట్ ఏమో అప్పర్, రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకేనా, సో ఇట్లా రాసుకుంటాం. సో ఇక్కడ అప్పుడు ఎంత అవుద్ది? 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. ఓకే, అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందన్న? మరి ఎంత దీని వాల్యూ? 1/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎంత? tan ఇన్వర్స్ టీ కదా. సో ఎంత అవుతుంది? tan ఇన్వర్స్ టీ. సో ఐ ఈక్వల్ టు π/2 ఇంటూ tan ఇన్వర్స్ టీ. ఎంత? లిమిట్స్ 1 -1. సో చూసుకున్నట్లయితే π/2 ఇంటూ tan ఇన్వర్స్ 1 మైనస్ tan ఇన్వర్స్ -1 కదా. సో π/2 దీని వాల్యూ అంతే. ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ అంటే π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ -x ఇన్వర్స్లో మైనస్ నెగిటివ్ వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ అంటే ప్లస్, మైనస్ కదా. సో ప్లస్ ఇక్కడ కూడా π/2. ఓకే, టోటల్గా ఎంత అవుతుందన్న? మరి మనకి సారీ π/4 కదా, సారీ ఇక్కడ వాల్యూ π/4 కదా, 1 అంటే π/4 కదా.
π/4 టోటల్గా π/2 ఇంటూ π/2 ఎంత అవుతుంది π²/4 π²/4. సో ఇది మనకి వచ్చే వాల్యూ. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ మోడల్ మనం చేసుకుంటే చాలు. ఓకే, మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఇదే ఉంటుంది అన్న. మనకి ఏంటంటే వచ్చిందాన్ని ఐకెన్ తీసుకుంటాము, ఇచ్చిందాన్ని ఐకెన్ తీసుకొని దాని నుంచి మళ్ళీ సపరేట్ చేసి ఇంకో హై సపరేట్గా వస్తుంది, 2i అవుతుంది. దాని నుంచి మళ్ళీ దానికి ఫైనల్గా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం, అంతే సింపుల్. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్స్. సో ఇది కూడా అంతే చూడండి, ఇది కూడా సేమ్ ఇంటిగ్రల్ 0 to a ఫార్మేట్లో ఉంది. ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎంత రాసుకోవాలి, ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు π/4 ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఎంత రాసుకుంటాం π/4 మైనస్ ఎక్స్ రాసుకుంటాం కదా. సో రాయండి, ఫస్ట్ ఐ తీసుకుంటాం కదా, ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x dx. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan of π/4 minus x dx. So integral 0 to π/4 log of 1 plus, so ఇది tan of a minus b, tan of a minus b ఏంటన్న ఫార్ములా, tan a minus tan b by 1 plus tan a tan b, అంటే tan of π/4 minus tan x by 1 plus tan π/4 into tan x. ఓకే సూపర్. సో మరి నెక్స్ట్ చూస్తుంటే మరి 1 ప్లస్ కదా. సో ఇంటిగ్రల్ 0 to π/4 ఎంత అవుతుందన్న, లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx. సో ఇక్కడ లోపల ఎల్సిఎం తీస్తే ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x ప్లస్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx. ఓకే, ఇక్కడ మైనస్ tan ప్లస్ tan క్యాన్సిల్ అయిపోయింది, ఎంత మిగిలింది మనకి 2 మిగులుతుంది. సో ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 2/1 ప్లస్ లాగ్ x, సారీ tan x కదా, tan x dx. సో log of a by b, log of a by b, log of a by b ఫార్ములా ఏంటి, log a మైనస్ log b కదా. సో ఇంటిగ్రల్ 0 to π/4 log 2 మైనస్ log 1 ప్లస్ tan x మొత్తానికి dx. ఓకే, మరి ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేసామనుకో, రెండింటికి ఇంటిగ్రల్ కదా. సో ఇంటిగ్రల్ సపరేట్ చేస్తే ఎంత అవుతుందన్న, ఇంటిగ్రల్ 0 to π/4 log 2 dx మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4 ఎంత అవుతుంది, లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x dx. సో దీని వాల్యూ ఎంత, 1 ప్లస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x, 1 ప్లస్ tan x ఎంత, దీని వాల్యూ i అవుతుంది కదా. సో i ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/4 1 dx మైనస్ i, అది ఇటు సైడ్ వచ్చేస్తే 2i ఈక్వల్ టు లాగ్ 2 అనేది ఏంటన్నా మనకి కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x మరి 1కి ఎంత x 0 π/4. ఓకే, సో మరి 2i ఈక్వల్ టు ఎంత అవుతుందన్న, మరి మనకి లాగ్ 2 అనేది ఏంటి ఇంటూ π/4. ఓకే, మరి 2 అనేది ఇటు సైడ్ ఏం చేస్తుంది మనకి మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో ఎన్ని టైమ్స్, సో i ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ π/4 బై 2. సో టోటల్గా మనకి ఆన్సర్ అనేది ఎంత అవుతుందన్న, π/8 ఇంటూ లాగ్ 2 ఏంటి i. ఓకే, i ఈక్వల్ టు π/8 ఇంటూ లాగ్ 2. మీకు లాస్ట్లో ఏం చేస్తారంటే ఆన్సర్ ఇట్లా కూడా రాయండి అన్న, ఐతో వదిలేయద్దు. మళ్ళీ i ఈక్వల్ టు మనం ఎంత తీసుకున్నాం, ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x dx ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, π/8 ఇంటూ
లాగ్ 2 π/8 ఇంటూ లాగ్ 2 అలా కూడా రాయండి. ఓకేనా? సో ఈ విధంగా అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఓకే. సో చూడండి చాలా సింపుల్గా వచ్చినాయి కదా మనకి క్వశ్చన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకేనా? ఓకే చూడండి, మరి ఇది కూడా సేమ్ నాన్న. ఇక్కడ కూడా మీకేమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ 0 to 1 లాగ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ తీటా తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ తీటా, మరి డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ట్యాన్ తీటాకి ఏంటి? సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా. అంతే, ట్యాన్ ఎక్స్కి ఎంత? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కూడా టీటాలో ఇచ్చాడు కాబట్టి ట్యాన్ టీటా ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా. మరి లిమిట్స్ మారుతుంది కదా. మరి లిమిట్స్ మారినప్పుడు ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఏంటి లోవర్ లిమిట్ అయితే, మరి టీటా ఈక్వల్ టు ఎంత అవుతుందన్న? సైన్ 0 కదా. ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 0 అవుతుంది. ఓకే, మరి ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? π/4 కదా. మరి ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 1 పెట్టామనుకో. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే 1 ఈక్వల్ టు ట్యాన్ టీటా, అంటే ట్యాన్ π/4 ఈక్వల్ టు ట్యాన్ టీటా. సో టీటా క్యాన్సిల్ అయిపోతే టీటా ఈక్వల్ టు ఎంత? π/4. సో అదే వాల్యూ ఇక్కడ వచ్చేసింది కదా. సో అప్పర్ లిమిట్ వచ్చేసింది. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు వచ్చేసినాయి. ఓకే, సో అలాగే మనకి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది. తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసేయండి. ఇంటిగ్రల్ 0 to 1, మరి 1 కాదు కదా, π/4 కదా. ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ 1 ప్లస్ ట్యాన్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఇంటూ ఇక్కడ ఎంత? డిఎక్స్ అంటే ఎంత? సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా. ఓకే, మరి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఎంత అన్న మనకి? సో ఇది చెరిపేసేద్దాం. ఓకేనా? సో ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ టీటా బై 1 సీకెండ్ స్క్వేర్ టీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా. సో మరి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అంటే ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకి ఫార్ములా ఉంది మీకు, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దాని నుంచి మనకి 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత? సీకెండ్ స్క్వేర్ టీటా. సో అయిపోతే ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ టీటా ఇంటూ డి టీటా. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి దీని ఐ అనుకోండి. ఓకేనా? దీని ఐ అనుకో. సో ఈ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ టీటా డి టీటా. సో ఎక్కడ నుంచి ఇక మీరు ఐ, సో ఎక్కడి నుంచి మీకు తెలిసిందే కదా, ఎక్స్ ఉన్న టీటా ఉన్న ప్రతి చోట π/4 మైనస్ టీటా. సో ఆల్రెడీ ఇక్కడ మనము లాస్ట్ ప్రాబ్లం చేసాం ఇదే కదా, సేమ్ ఇది ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ ఎక్స్. సో ఎక్కడ నుంచి సేమ్ ప్రాబ్లం అనమాట. ఎక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసేయండి, హోంవర్క్ చేసేయండి. ఓకేనా? సేమ్ లాస్ట్ ప్రాబ్లం. ఓకేనా? ఎక్కడి నుంచి మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? సేమ్ హోంవర్క్ అంటే ఏం లేదు, ఎక్కడి నుంచి డైరెక్ట్గా మీరు దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం అన్న, అంతే. ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ని మీరు ఎక్కించడం అంతే. ఓకేనా? సూపర్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ప్రాబ్లం, చాలాసార్లు అడిగాడు, మిస్ అవ్వకుండా చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వన్. సో చూడండి ఇది కూడా సేమ్ కదా. సో ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ కాస్ x బై 1 ప్లస్ 16 sin 2x dx కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే లెట్ sin x మైనస్ కాస్ x ఈక్వల్ టు t కింద తీసుకోండి. sin x మైనస్ కాస్ x ఈక్వల్ టు t కింద తీసుకో. సో ఏమవుతుంది? sin x కింద కాస్ x మైనస్ కాస్ x కింద మైనస్ sin x, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin x dx ఈక్వల్ టు dt. సో మనకి sin x ప్లస్ కాస్ x dx వాల్యూ వచ్చేసింది, dt వచ్చేసింది. ఇంకెంత రావాలి మనకి? sin 2x రావాలి కదా. సో దీని ఈక్వేషన్ 1 అనుకో, ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకో. సో స్క్వేరింగ్ ఈక్వేషన్ 1, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేషన్
1. అప్పుడు ఏమవుతుంది? sin x మైనస్ cos x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్. అంటే సింప్లిఫికేషన్ చేస్తే sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x cos x ఈక్వల్ టు టీ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత అన్న? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత? 1 కదా, 1 మైనస్ 2 sin x cos x ఎంత అవుతుంది? sin 2x ఈక్వల్ టు టీ స్క్వేర్. మనకి ఎంత కావాలి? sin 2x కదా. సో sin 2x ఈక్వల్ టు ఎంత? ఇది ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ 1 మైనస్ టీ స్క్వేర్, 1 మైనస్ టీ స్క్వేర్. ఓకే, సో ఇంతవరకు ఓకే, మనకు అన్నీ వచ్చేసినాయి. ఇంకేం కావాలి? మరి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్లు కావాలి కదా. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? టీ తీసుకున్నాం అనుకో. దీని నుంచి మరి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే టీ ఈక్వల్ టు sin 0 మైనస్ కాస్ 0 అంటే sin 0 ఎంత? 0, కాస్ 0 ఎంత? 1. సో 0 మైనస్ 1 అంటే ఎంత? -1. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు π/4. సో టీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/√2 మైనస్ 1/√2 ఈక్వల్ టు ఎంత? 0. అంటే టీ ఈక్వల్ టు -1. 0 తీసుకుంటే -1 వచ్చింది, π/4 తీసుకుంటే 0 వచ్చింది. సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 తీసుకుంటే ఎంత? -1 టు 0 sin x dx అంటే 1/9 ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్. ఓకే, డిటి. అంతే కదా. sin x cos x dx ప్లేస్లో 1 వచ్చేసింది. ఓకే, అయిపోయింది. 9 ప్లస్ 16 sin 2x అంటే ఎంత? 1 మైనస్ టీ స్క్వేర్. ఓకే, సో ఇంటిగ్రల్ -1 టు 0 1/9 ప్లస్ 16 మైనస్ 16 టీ స్క్వేర్ సింప్లిఫికేషన్ చేసేసా. ఓకేనా. సో ఇంటిగ్రల్ -1 టు 0 1/25 మైనస్ 16 టీ స్క్వేర్ డిటి. ఓకే, సో మరి మనకి ఏ ఫార్మేట్లో ఉంది అన్న? మనకి ఇది ఓకే, ఏ ఫార్మేట్లో ఉంది? ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/a² మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏంటన్న ఫార్ములా? 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. సారీ, 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ కదా. సో అదే ఫార్ములాని మనం ఇక్కడ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? సో ఇంటిగ్రల్ -1 టు 0 1/25ని 5² కింద రాసుకోవచ్చు, మైనస్ 4x హోల్ స్క్వేర్ డిటి. సో ఇప్పుడు అదే ఫార్మేట్లో ఉంది కదా. ఇక్కడ మైనస్ అన్న, ఇది a² మైనస్ x². సో చూసినట్లయితే సో ఎంత అవుతుంది ఇక్కడ ఇంటిగ్రల్? సో ఇంటిగ్రల్ కాదు కదా, 1/2a కదా. సో 1/2 ఇంటూ 5, 2 ఇంటూ ఏ ఎంత? 5 లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్. 5 ప్లస్ ఎంత అవుతుందన్న మనకి? ఏ ప్లస్ ఎక్స్ కదా. 5 ప్లస్ 4t, సారీ 5 ప్లస్ 4t బై 5 మైనస్ 4t ఎంత? 0 మైనస్ 1, 0 మైనస్ 1 ఇంటూ మనము చూడండి ఇక్కడ టీ ప్లేస్లో ఎంత తీసుకున్నాం? సారీ ఇక్కడ టీ కదా. ఓకే, టీ ప్లేస్లో మనం 4t తీసుకున్నాం. సో మళ్ళీ 1/4. టీ ప్లేస్లో మనం 4t తీసుకున్నాం కాబట్టి 4tకి ఎంత డెరివేటివ్? 4tకి డెరివేటివ్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్లో చేస్తున్నాం కాబట్టి 1/4 అవుతుంది. అంటే 1/4 ఇంటూ 1/10 లాగ్ మనకు ఇంటర్వల్స్ అప్లై చేస్తే ఎంత అవుతుందన్న? లాగ్ ఆఫ్ 5 ప్లస్ 0/5 మైనస్ 0 మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఎంత అవుతుంది? 5 మైనస్ 1 కదా. సో -4/5 ప్లస్ 4. ఓకే, సో అంటే 1/40 ఇంటూ ఇక్కడ ఎంత అన్న? లాగ్ 1. ఓకే కదా, లాగ్ 1 5/5. లాగ్ 1 వాల్యూ ఎంత ఇక్కడ? 0 మైనస్ లాగ్ ఆఫ్ 1/9. ఓకే, సో మైనస్ లాగ్ ఆఫ్ 1/9 అంటే సో ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ? 1/4 ఇంటూ లాగ్ 9. ఎట్లా అంటారా? ఇక్కడ కూడా సేమ్ లాగ్ 1. సో లేదంటే రాస్తాను చూడండి, మైనస్ ఆఫ్ లాగ్ 1 మైనస్ లాగ్ 9.
ఓకే, లాగ్ 1 వాల్యూ 0, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్, అంటే 1/40 ఇంటూ లాగ్ 9. మరి ఇక్కడతో మీరు ఆపేసినా పర్లేదు, ఇంకా లేదు అంటే ఇంకా చేస్తాను అంటే మీకు లాగ్ 1/40 ఇంటూ మనము లాగ్ 3 హోల్ స్క్వేర్, 9ని 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, 3 స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుందన్న మీకు 2 ఇంటూ లాగ్ 3/40. సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 20 టైమ్స్. సో ఫైనల్గా ఆన్సర్ ఎంత అవుతుంది, లాగ్ 3/20, లాగ్ 3/20. సో ఈ విధంగానే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో చూడండి, ఏం లేదు, జస్ట్ మనం ఒక మోడల్ నేర్చుకుంటే చాలు నాన్న. మ్యాక్సిమం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ అన్నీ ఏ మోడల్స్లో ఉంటాయి అంతే. జస్ట్ మనం చూసి భయపడతాం అంతే, కొంచెం లెంతీగా ఉంటాయి అని చెప్పేసి భయపడతాం అంతే, బట్ ఏం ఉండవు, అంతా ఒకటే. ఓకేనా. ఓకే, సో మరి దీంతో మనము మ్యాక్సిమం మోడల్స్ చెప్పాం కదా, 3 to 4 క్వశ్చన్. ఈ 3 to 4 మోడల్స్ నేర్చుకుంటే చాలు, డెఫినెట్గా మీకు 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ PIT ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.